ఇప్పుడే తమ్ముడు ఎర్ర బుక్ గురించి అడిగాడు. గతంలోనే చెప్పా, ఎర్ర బుక్ దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు.